దివ్యాంగులకు అండగా జనకళ్యాణ్ సమాఖ్య ఎప్పుడూ అండగా ఉండి వారి ఉన్నతికి కృషి చేస్తుందని ఆ సంస్థ సెక్రటరీ నిధిల్ వర్గీస్ స్పష్టం చేశారు. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా డొకిసిల గ్రామంలో స్వచ్ఛంద సేవా సంస్థ జనకళ్యాణ సమాఖ్య ఆధ్వర్యంలో గర్వసే కేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా జేకేఎస్ సెక్రటరీ నిధిల్ వర్గీస్ మాట్లాడుతూ ఈ సంస్థ పూర్తిగా దివ్యాంగుల సంక్షేమం, వారి యొక్క జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. పార్వతీపురం, కొమరాడ, మక్కువ మండలాలకు ఈ గర్వసే కేంద్రం అందుబాటులో ఉంటుందని, దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ను కూడా నియమించామని చెప్పారు. దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు. I'm extremely proud of what JKS is doing and the JKS వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని బట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత రిమోట్ ప్లేస్లో, ఏజెన్సీ ప్లేస్లో మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్న సేవను బట్టి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. రెండోది ఏంటంటే, నేను నా వర్క్ పని మీద ఇప్పటివరకు ఒక 16 కంట్రీలకు వెళ్ళడం, దేశం మొత్తం తిరగడం చూశాను. కానీ ఆంధ్రాలో ఇంత మంచి పని జరుగుతుంది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు కూడా అనుకుంటాను, ఆంధ్రాలో పుట్టి పెరిగి బెంగళూరు వెళ్ళి మరి అక్కడ జాబ్ చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి చేస్తున్నాను. కానీ అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నానే, ఆంధ్రాలో మాత్రం ఇంకెక్కువ చేయలేకపోతున్నాను అన్న ఎప్పుడు ఆ చిన్న మనసులో ఉండేది. మరి సుమిత్ వాళ్ళందరూ కూడా టీంతో కలిసి ఇక్కడ జేకే సంస్థతో కలిపి ఆర్సెట్ డైరెక్టర్ గారు, మరి ఫ్యాకల్టీ అందరూ సపోర్ట్తో మరి ఈ విధంగా మరి గర్వసే సెంటర్ని ఇనాగ్రేట్ చేయడం మీ అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. మరి స్కూల్కి ఎక్కడ పంపించాలి అన్నప్పుడు అర్థం కానప్పుడు ఒకే లోకల్ స్కూల్లో వెళ్ళాను. నేను అక్కడ వెళ్ళడం జరిగింది. అయితే కొంతకాలం తర్వాత వాళ్ళు బ్లాక్ బోర్డును చూడలేకపోతున్నాడు బాబు అని చెప్పి వాళ్ళు స్కూల్లో మరి కుదరదు అని చెప్పారు. అయితే అప్పుడు ఇక మా పేరెంట్స్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అయితే ఏం జరిగిందంటే, ఒక గమ్మత్తుగా ఒకరోజు మా తాతగారు, మా అమ్మగారి నాన్నగారు మెడికల్ షాప్కి వెళ్ళి మా మనవడిని ఏ స్కూల్కి పంపించాలో అర్థం కావట్లేదయ్యా అని ఆయనతో ఊరికే మెడికల్ షాప్తో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన, మీ బాబుని ఎక్కడ పంపించాలి, నా స్కూల్కి అయితే తెలియదు కానండి, మీ బాబు యూజ్ చేసే డ్రాప్స్ ఇంకొక ఆయన యూజ్ చేస్తారు, ఆయన్ని కనెక్ట్ చేస్తానని చెప్పి ఆయనతో మాట్లాడించడం. ఆ విధంగా మరి నేను స్కూల్కి వెళ్ళాను. ఆ విధంగా కనెక్షన్ ద్వారా వెళ్ళడం వల్ల మరి ఇంతవరకు వృత్తిలోకి వచ్చాను. అయితే ఆ ఇన్ఫర్మేషను మనం ఏదో వేరే వాళ్ళ ద్వారా, మెడికల్ షాప్ కీపర్ ద్వారా కాకుండా ఒక ప్లేస్లో మనకి ఏదైనా సరే మనకు కావాలి, మనకి ఎక్కడ చదువుకోవాలి, ఎక్కడ రిహాబిలిటేషన్, ఎక్కడ ఎటువంటి జాబ్స్ చేయొచ్చు, ఎటువంటి ఉపాధి మనం కల్పించుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం మరి ఈ గర్వసే సెంటర్ని మనం ఇక్కడ ఈ విధంగా, ఇది 45th అంటే 45వ గర్వసే సెంటరు దేశంలో. మరిది ఇట్లాంటి సెంటర్స్ని లోకల్ పార్ట్నర్స్తో మరి స్టార్ట్ చేయాలనే ఉద్దేశం ఇదే. ఎందుకంటే నాకులాగా మరి మా తాతగారి ద్వారా అట్లా ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ కోసం, ఒక సమాచారం కోసం అంత ఇబ్బంది పడకూడదని చెప్పి మరి ఈ సెంటర్స్ని ఒక విజన్తో స్టార్ట్ చేసాం. అదేవిధంగా మనం కృషి చేసి మరి ఆర్సెట్ సపోర్ట్ ద్వారా, జేకే సపోర్ట్ ద్వారా ఇక్కడికి వచ్చిన మీరు, మరి ఇంకా ఫ్యూచర్లో రాబోతున్న దివ్యాంగులు అందరూ కూడా ఒక మంచి చేతాకోక చిలుకల వలె ఈ ప్రాంతానికి ఉండాలని ఆశపడుతూ